వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాలీఫ్లవర్ వేపుడు చేయబోతున్నాను. మీరు ఎప్పుడైనా కూడా క్యాలీఫ్లవర్ మార్కెట్లో తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, మచ్చలుగా ఉన్నాయి కాకుండా ఇలా వైట్గా ఉన్నది తీసుకోండి. ఇలాంటిదైతే దీనిలో పురుగులు ఉండవు అండ్ మంచిదన్నమాట ఇది. అండ్ ఎక్కువ స్మెల్ వచ్చింది కూడా తీసుకోవద్దు. మచ్చలుగా ఉంది కాకుండా ఇలా వైట్గా ఉంది, మంచిదన్నమాట హెల్త్కి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకోండి. బాగా చిన్నగా తరుముకుంటే ఇదంతా పొల్లుగా అయిపోతుందండి. అలా చిన్నగా కాకుండా ఇది యాక్చువల్గా దీనికి విడిగా ఉంటుంది, చూసారా? సో ఇలా ఎంత సైజులో దీన్ని కట్ చేసుకోవాలి. ఎంత సైజులో దీన్ని ఏంటంటే ఇక్కడ మధ్యలో షాప్ పెడితే పొల్లుగా అయిపోతుంది. సో ఇంత సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వేపుడుకైతే పొల్లుగా కాకుండా కొంచెం ఈ సైజులో కట్ చేసుకోండి. చూసారా? ఈ సైజులో కట్ చేసేటప్పుడు కూడా చాలా వరకు నేను చూస్తాను, కొంతమంది ఇట్లా చిన్న కట్ చేస్తే ఈ క్యాలీఫ్లవర్ కదా ఇదంతా ఇలా ముక్కలుగా అయిపోతుంది. సో ఇందులో వేపుడికి ఇలా కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని ఒక బౌల్లో తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టి కొంచెం మీడియం సైజులో మంట పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది ఇలా వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం సైజులో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, కొంచెం ఉడికించాలి, బాగా కాదు. పక్క ఇలా మెత్తగా కావద్దు, జస్ట్ 5-10 మినిట్స్ ఉంచి వీటిలో ఉన్న వాటర్ తీసేయాలి. ఇప్పుడు దీనికి సరిపడినంత ఆయిల్, ఇందులో తాలింపుకి ఏం పట్టదండి, జస్ట్ ఇందులో ఒక తాలింపుకి ఒక జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకోండి. నూనె వేడి అయిందా లేదా చూసుకొని ఒకసారి. అంతే అండి. దీంట్లో ఉల్లిగడ్డలు అవన్నీ మీరు డైరెక్ట్గా ఇప్పుడు వాటర్ తీసేసుకున్న క్యాలీఫ్లవర్ ఉంది, చూసారా? ఈ క్యాలీఫ్లవర్ అనేది డైరెక్ట్గా ఇందులో వేసేయాలి. దీంట్లో ఆనియన్ అవన్నీ వేయకూడదు. వేపుడు అంటే అలాగే ఉంటుంది. ఒక్కసారి కలుపుకోవాలి. దీన్ని బాగా ఎక్కువగా కలపొద్దు, ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఇదంతా ఇలాగా కాకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే వేపుకోవాలి.
పెద్ద మంటనే పెట్టుకోండి, మరి పెద్దగంటే బాగా అవసరం లేదు, మీడియం సైజ్ సరిపోతుంది. ఇప్పుడు కళ్యామాకు వేసుకున్నాను చూడండి. కళ్యామాకు తాలింపులో వేయద్దండి, ఇందులో వేసుకోండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అదైతే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇది వింటర్లో కనుక ఈ ఇలా పప్పులో సైడ్కి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను పప్పు చేశాను ఆల్రెడీ, పప్పులోకి సైడ్గా ఈ డిష్ చేస్తున్నాను. ఇప్పుడు మెంతాకు, ఒక్కసారి కలుపుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా అలాగే వేపుకోవాలి. అండ్ మీరు సన్న మంట మీద పెడితే అది ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మంట ఎక్కువగా పెట్టుకోవాలి, ఎక్కువగా పెట్టుకుంటే దానిలో ఉన్న ఆవిరి అనేది బయటకు వెళ్తుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన నువ్వుల పొడి, ఒక 1.5 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, పల్లి పొడి, కొంచెం అంత కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి ఇప్పుడు వేస్తున్నాను. ధనియాల పొడి, దీని తర్వాత ధనియాల పొడి. ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఒక్కసారి కలుపుకున్నాక ఒకసారి చూడండి. అది అంటే క్యాలీఫ్లవర్ అనేది చిన్నపిల్లలు ఇప్పుడు ఈ చలికాలంలో అయితే ఇలా చేస్తే లంచ్లో పెడితే మాత్రం లంచ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇంకా చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. లంచ్లో అయితే ఇలా ఇది ఒకటి కాకుండా దీంతో పాటు పప్పు రెండు కలిపి తింటే ఇంకా చాలా బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ కారం, వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. సో కర్రీ మనం రెగ్యులర్గా చేసే కర్రీ పిల్లలైతే ఇష్టంగా తినరు, ఎందుకంటే అందులో క్యాలీఫ్లవర్ స్మెల్ అది వాళ్ళకి నచ్చదు. ఇలా వేపుడుతో వాళ్ళకి స్మెల్ రాదు, అంటే ఇది కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఇది నేను సైడ్కి ఏం చేస్తానంటే చల్లచారు లేదా పప్పు కాంబినేషన్లో ఇది ఒక కర్రీ రెండు కలిపి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. క్యాలీఫ్లవర్ వేపుడు రెడీ. మీ పిల్లలకు ఒకసారి తినిపించి చూడండి, లంచ్ అయితే మొత్తం కంప్లీట్ చేసి తీసుకొని వస్తారు. థ్యాంక్ యూ.